Hello everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gaduturi, a language trainer. Now let's get into today's syllabus. Today we are going to cover all the tenses. ఈ టెన్సెస్ అనే వర్డ్ని మనం చిన్నప్పటి నుండి చాలా సందర్భాల్లో వినే ఉంటాం. ఈ బేసిక్ టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఒక్క క్లాస్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. Before getting into our class, so I have a small request, just do subscribe our channel because వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాళ్ళు జస్ట్ మన ఛానల్ని ఫాలో అయ్యి లైక్ నలుగురికి ప్రమోట్ చేయగలిగితే అది మాకు చాలా ఎసెట్ అవుతుంది. అండ్ మరింత కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రతిరోజు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, రైట్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు టెన్సెస్, రైట్? హియర్ వీ హ్యావ్ 6 టెన్సెస్. ఈ 6 టెన్సెస్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనకు టెన్సెస్ వేరు, రైట్? టైమ్స్ వేరండి. చాలామంది టైమే టెన్స్ అంటారు, టెన్సే టైం అంటారు. అట్లా కాదు. సో టైం వర్డ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గంట ముందు అన్నాను అనుకోండి, లేదా నిన్న అన్నాను. సో నిన్న అనేది ఈ టెన్సా చెప్పదు. సో నిన్న అనేది జస్ట్ టైం వర్డ్ మాత్రమే, రైట్? అలాగే ఇప్పుడు అన్నాను అనుకోండి, ఇప్పుడు అనేది జస్ట్ లుక్ ఎట్ దిస్ సింపుల్ ప్రెజెంట్ కానీ ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, అంటే ఇది ఏ పర్టికులర్ టెన్స్ అనేది చెప్పదు. ఇప్పుడు అనేది జస్ట్ టైం వర్డ్ మాత్రమే. లైక్ ద సేమ్ వే రేపు ఎల్లుండు అంటే మనకి ఈ బాక్స్లోకి వెళ్ళండి ఈ బాక్స్లోకి వెళ్ళండి అనేది మైండ్ సెట్లో లైక్ మన మైండ్లోకి రాదు. ఎందుకంటే రేపు అనేది టైం వర్డ్, రేపు ఎల్లుండు అనేది. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టైం లైన్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ 1 minute. జస్ట్ 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేయండి. ఓకే, మనకు టైం లైన్లో జస్ట్ 3 టైమ్స్ ఉంటాయి: ప్రెజెంట్ టైం, పాస్ట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. ప్రెజెంట్ టైం, పాస్ట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. ఈ క్షణాన్ని మాత్రమే మనం ప్రెజెంట్ టైం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 3:30 అనుకోండి. సో 3:30 ఈజ్ అ ప్రెజెంట్ టైం. మరి 3:29 అయినా సరే అది పాస్ట్ టైంలోకి వెళ్ళిపోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు 3:29 గురించి మాట్లాడితే పాస్ట్ టైం గురించి మాట్లాడుతున్నారు, అందులో ఉన్న టెన్సెస్ ఏదో ఒకటి రావాలి, రైట్? నెక్స్ట్ 3:31 గురించి మాట్లాడారు అనుకోండి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3:30 కాబట్టి 3:31 గురించి మాట్లాడేటప్పుడు మీరు ఫ్యూచర్ టెన్స్ గురించి, అంటే ఫ్యూచర్ టెన్స్లో ఏదో ఒక టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి, రైట్? 3:25 అన్నాను అనుకోండి, 3:25 అంటే ఓకే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అదే 3:45 అన్నాను అనుకోండి, ఓకే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. మరి 3:30 విచ్ మీన్స్ ఈ క్షణం గురించి మాట్లాడితేనే ప్రెజెంట్ టెన్స్లో ఏదో ఒకటి మనం మాట్లాడతాం. సో దిస్ ఇస్ వాట్ ద టైమ్ లైన్ ఈజ్. ఇందులో మీకు చాలా సందర్భాల్లో లేదా చాలా ఛానల్స్లో కానీ చాలా బుక్స్లో కానీ మీకు ఫ్యూచర్ టైం అంటే రేపు, ఎల్లుండు, నెక్స్ట్ వీక్ అట్నుండే చెప్తారు. ఫ్యూచర్ అంటే రేపటి నుండి అని. నో, ఈ రోజులోనే ఈ సెకండ్ కాకుండా ఈ క్షణం తర్వాత అంతా కూడా ఫ్యూచర్. ఈరోజు ఈవినింగ్ 7 o'clock, ఈరోజు ఈవినింగ్ 8 o'clock, ఈరోజు నైట్ 10 o'clock. సో అంటిల్ 11:59, ఈరోజు రాత్రి 11:59 వరకు అది ఫ్యూచరే. అక్కడి నుంచి అటు కూడా ఫ్యూచరే, రైట్? అంటే ఈ రోజులోనే మనకు ఫ్యూచర్ కూడా ఉంది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ రోజులో చూడండి ఒకసారి. సో ఇప్పుడు 3:30 అయినప్పుడు, రైట్? మరి 3:25. సో ఈరోజు మార్నింగ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి, అదంతా కూడా పాస్టేగా. సో ఈ రోజులో మనకు పాస్ట్ కూడా ఉంది. సో ఈ రోజులో మనకు పాస్ట్ ఉంటుంది, ప్రెజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది. అందుకే మనం పాస్ట్ అనగానే నిన్న మొన్న అక్కడి నుంచి మన మైండ్ సెట్ పని చేయకూడదు. అంటే నిన్న అంటేనే పాస్ట్, నో. ఈరోజు మార్నింగ్ అన్నా పాస్టే, ఈరోజు 10 minutes ముందైనా సరే పాస్టే. అది గుర్తుపెట్టుకోండి. ఈజ్ ద క్లియర్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టెన్సెస్. ఓకే, సో టెన్సెస్ అనే కాన్సెప్ట్లో హియర్ వీ హ్యావ్ 12 టెన్సెస్. మొత్తం మనకు 12 టెన్సెస్ ఉంటాయి ఇంగ్లీష్లో. ప్రస్తుతానికి ఈ 6 టెన్సెస్ని బాగా అబ్జర్వ్ చేద్దాం, రైట్? సో సింపుల్ పాస్ట్లో మనకు 2 టెన్సెస్ ఉన్నాయి. పాస్ట్ టైంలో మనకు 2 టెన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇది టైం, ఇవి టెన్సెస్, ఇది సో టెన్స్. ఓకే, దీనికి పేర్లు సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, లేదా దీన్ని పాస్ట్ సింపుల్ అని కూడా అంటారు. సో పర్వాలేదు, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు.
అక్కడ నాకు పేర్లు ఇంపార్టెంట్ కూడా కాదు, అందులో జరిగిన యాక్షన్ నాకు ఇంపార్టెంట్. ఇస్ ద క్లియర్? నౌ లెట్ us see. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్లో, సో ఇక్కడ ప్రెజెంట్లో సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది. అలాగే ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే పాస్ట్ టైంలో 2 టెన్సెస్ ఉన్నాయి, రైట్? ప్రెజెంట్ టైంలో మనకు 2 టెన్సెస్ ఉన్నాయి, ఫ్యూచర్ టైంలో మనకు 2 టెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకోసారి పేర్లు గుర్తుపెట్టుకోండి. పాస్ట్లో మనకు సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్లో సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ టైంలో సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, సో ఫస్ట్ లైన్ అంతా కూడా సింపుల్ 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 అనే వర్డ్స్తో వచ్చాయి. సో సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. అలాగే కిందన కంటిన్యూస్ అనే వర్డ్స్తో వస్తుంది చూడండి. పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడ నేమ్స్తో మనకు పెద్దగా పని లేదు, బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దోస్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ సెంటెన్సెస్. ఫస్ట్ సిచ్యువేషన్స్ చూద్దాం. అసలు ఒక పర్టికులర్ టెన్స్ ఎందుకు వాడాలి, సింపుల్ పాస్ట్ ఎందుకు వాడాలి అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? సో సింపుల్ పాస్ట్, ఈ క్షణానికి ముందు అంటే అది ఆల్రెడీ చెప్పాను, ఈరోజు మార్నింగ్ అయి ఉండొచ్చు, 10 minutes ముందు అయి ఉండొచ్చు, నిన్న అయి ఉండొచ్చు, మొన్న అయి ఉండొచ్చు. ఈ క్షణానికి ముందు ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతే మనం సింపుల్ పాస్ట్ వాడతాం. అంటే యాక్షన్ కంప్లీటెడ్, టిక్ పెట్టేయండి. మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన పనులు ఉంటాయి. ఓకే, ఈ వర్క్ నేను చేస్తాను, ఈ వర్క్ నేను చేస్తాను, ఈ వర్క్ చేశాను అనేసి. ఓకేనా? అలా కంప్లీట్ చేసేసిన పనులన్నీ కూడా టిక్ పెట్టేసుకోండి. సో కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఈ క్షణానికి ముందు అది ఎప్పుడైనా సరే కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నేను 5 o'clockకి లేచాను, నిద్ర లేవడం అయిపోయింది, వెరీ గుడ్. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, కాలేజ్కి వెళ్ళాను, ఆఫ్టర్నూన్ నేను సార్తో మాట్లాడాను, తర్వాత లంచ్ చేశాను. అంటే ఇప్పుడు దాకా నేను కంప్లీట్ చేసిన పనులు. సో ఐ కెన్ యూజ్ సింపుల్ పాస్ట్, ఈ టెన్స్ వాడతాను. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. నేను మార్నింగ్ 5 o'clockకి లేచాను అని చెప్పాను కదా, ఆ టైంలో అంటే ఆ పాస్ట్లో పర్టికులర్ టైంలో ఒక పని చేస్తున్నారు ఎవరో ఒకరు, నేను కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు. నేను లేచాను కదా, సో నేను లేచాను, ఆ టైంలో మా అమ్మగారు వంట చేస్తున్నారు. అంటే పాస్ట్లో ఒక పర్టికులర్ టైంలో ఒక పని చేస్తున్నారు అని చెప్పటం, రైట్? ఈరోజు సింపుల్గా చెప్తాను చూడండి. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి మా అమ్మగారు వంట చేశారు, మా మమ్మీ వంట చేసింది, ఫోన్ చేశారు. ఇస్ ద అది క్లియర్? అలా కాకుండా సో ఈరోజు మార్నింగ్ 8 o'clockకి మా అమ్మ వంట చేస్తుంది అంటే ఇది కంప్లీట్ చేసింది ఆ పర్టికులర్ టైం, కానీ ఇది ఆ టైంలో అవుతుంది. సో గతంలో ఒక టైం తీసుకుందాం, ఆ టైంలో కంప్లీట్ అయిపోయిన పనులన్నీ కూడా సింపుల్ పాస్ట్, లేదు ఆ టైంకి ఇంకా అవుతుంది అప్పటికి. సో ప్రెజెంట్తో కంపేర్ చేయకండి, పాస్ట్లోనే ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అనేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్. అందుకే ఇక్కడ మనం సింబల్ ఇలా టిక్ మార్క్ కాకుండా లెటర్స్ హోప్ ఇలా జరుగుతూ ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి, కొంచెం వేవ్లో, రైట్? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫోటో లాంటిది, ఇది వీడియో లాంటిది. సో ఫోటో ఏం చెప్తుందంటే ఆ రోజు అక్కడికి వెళ్ళాం, ఆ రోజు మేము ఇవి కొన్నాం, చూసాం, లేదా మొన్న వాళ్ళు వచ్చారు, ఇలా ఒక ఫోటో లాంటిది. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అలా ఊహించుకుంటూ ఉంటాం. ఆ టైంలో అక్కడ కొంతమంది పాట పాడుతున్నారు, సాంగ్స్ పాడుతున్నారు, కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, బయట కొంతమంది ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఆ టైంలోనే, దిస్ ఇస్ నాట్ నౌ, పాస్ట్లో జరుగుతూ ఉన్న పని. ఇస్ ద క్లియర్? హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సింపుల్ పాస్ట్ అంటే గతంలో సింపుల్ పాస్ట్ అంటే గతంలో కంప్లీట్ అయిపోయిన పని, పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పని, రైట్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ ఇస్ నథింగ్ బట్, సో ఇప్పుడు లేదా ఈ మధ్య జరుగుతూ ఉన్న పని. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇందులోనే ఉంది చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ అంటే నౌ, ఇప్పుడు. దీంతో పాటు నవే డేస్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నవే డేస్, సో ఇప్పుడు లేదా ఈ మధ్య జరుగుతూ ఉన్న పని, కంటిన్యూస్. ఇది ఆ టైంలో జరుగుతూ ఉంది అని చెప్పాం మనం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నాను, మీరు నా క్లాస్ వింటున్నారు. ఓకే, లేదా
ఇప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఏసీ రన్ అవుతూ ఉంది, బయట బస్సులు ఇప్పుడు నడుస్తున్నాయి. సో ప్రెజెంట్ కంటిన్యూస్. విశాఖపట్నం ఇప్పుడు మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అది మనిషి అయినా కావచ్చు, ఇంకొక నౌన్ అయినా కావచ్చు, ఏదైనా ఇప్పుడు జరుగుతూ ఉంది, రైట్? బయట చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, లేదా ఈ మధ్య జరుగుతున్న పనులు. ఈ మధ్య మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, ఓకే? ఈ మధ్య వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. అంటే అది నిన్నో మొన్నో స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదా 1 వీక్ ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ టైం మనం మెన్షన్ చేయట్లే. లాస్ట్ వీక్ నుండి నేను వర్క్ చేస్తున్నాను, లాస్ట్ వీక్ నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఇలా కాకుండా ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పేదే ప్రెజెంట్ కంటిన్యూస్. ఇస్ దట్ క్లియర్? నా ఈ ఒక్క టెన్స్ కాసేపు పోయాక చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అనేది ఈ క్షణానికి తర్వాత, ఈ క్షణం తర్వాత నేను చేసే పనులు, రైట్? సో కాసేపట్లో నేను బయటికి వెళ్తాను, లేదా ఒక గంట తర్వాత మా ఫాదర్ వస్తారు, ఈరోజు ఈవినింగ్ మేము లైక్ బిర్యానీ తింటాము, ఏదైనా కావచ్చు. ఇస్ దట్ క్లియర్? సో ఈ సెకండ్ తర్వాత చేసే పనులన్నీ కూడా ఫ్యూచర్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ సెకండ్ తర్వాత ఖచ్చితంగా చేసే పనులు. సో దీన్ని చాలామంది రైట్ రేపు ఈ టైంకి మేము అరకు వ్యాలీ వెళ్తూ ఉంటాము అలా కూడా చెప్తారు. ఎస్, దట్ ఈజ్ ఆల్సో రైట్. సో మన కాంటెస్ట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ టైంకి అది జరుగుతూ ఉంటుంది, లేదా ఖచ్చితంగా ఆ పని నేను చేస్తాను ఫ్యూచర్లో. సో రేపు నేను ఖచ్చితంగా గుడికి వెళ్తాను. గుడికి వెళ్తానంటే ఆ పర్టికులర్ టైంలో వెళ్తుంటానని. సో అప్పుడు ఈ టెన్స్ వాడే బదులుగా ఈ టెన్స్ వాడండి, ఓకే? సో ఫ్యూచర్లో ఒక పని చేస్తాను అంటే ఇక్కడ చెప్పండి, ఖచ్చితంగా ఒక పని చేస్తానంటే ఫ్యూచర్ కండిషన్లో చెప్పండి. ఇక్కడ నేను ఎందుకు టెన్సెస్లో అంటే కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నానంటే, ఒక తెలుగులో ఒక సెంటెన్స్ వినగానే మనకు అది ఏ టెన్స్ అనేది ఫస్ట్ అర్థం కావాలి, అప్పుడే మనం టెన్సెస్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలం. ఇస్ ద క్లియర్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ సాధారణంగా జరిగే పనులు, లేదా నార్మల్గా మనం ఒక పని చేస్తాం, రెగ్యులర్గా జరిగే పనులు, ప్రతిరోజు జరిగే పనులు, ఓకేనా? సో ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యూచర్, ఇట్స్ నాట్ అబౌట్ పాస్ట్. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సుశీల గారు చాలా చక్కగా పాటలు పాడతారు అని చెప్పాను. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆవిడ గతంలో చాలా పాటలు పాడారు, ఇప్పుడు పాడుతున్నారు, ఫ్యూచర్లో కూడా పాడతారు. ఇలా నేను 3 టెన్సెస్ కలిపి చెప్పాలి అనుకుంటే, అంటే లైక్ గతంలో పాడారు, ఇప్పుడు పాడుతున్నారు, ఫ్యూచర్లో పాడతారని 3 సెంటెన్సెస్ చెప్పే బదులుగా నేను దాన్ని జనరలైజ్ చేస్తాను. సుశీల గారు చక్కగా పాటలు పాడతారండి అంటాను. అంటే గతంలో జరిగిన పని ఇప్పుడు అలాగే జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా అలాగే జరుగుతుంది అని ఆ 3 సెంటెన్స్ని కలిపి చెప్పేటప్పుడు వి యూజ్ సింపుల్ ప్రెజెంట్. నేను క్రికెట్ బాగా ఆడతాను, సో ఇది నేను ప్రతిరోజు ఆడతాను, ప్రతి వారం ఆడతాను అని నేను చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను గతంలో ఆడాను, ప్రజెంట్ కూడా బాగా ఆడుతున్నాను, ఫ్యూచర్లో కూడా ఆడుతాను. ఇలా నేను పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని 3 సెంటెన్స్లు చెప్పే బదులుగా నేను దాన్ని జనరలైజ్ చేసి చెప్తాను. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ జనరల్గా దాని పని ఇది అని చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ వాడతాం. అది గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ జనరల్గా దాని పరిస్థితి ఇది, లేదా జనరల్గా ఆ పని చేస్తుంది ఆ వస్తువు, లేదా జనరల్గా ఆ పని అతను చేస్తాడు అని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ అనే టెన్స్ని మనం వాడతాం. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇప్పటి వరకు మనం టెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, కంప్లీటెడ్ యాక్షన్ ఇక్కడ పాస్ట్లో కంటిన్యూ అవుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ ఇప్పుడు లేదా ఈ మధ్య కంటిన్యూ అవుతూ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో జరగబోయే పనులు సింపుల్ ఫ్యూచర్, లేదా ఖచ్చితంగా జరగబోయే పనులు ఫ్యూచర్ కంటిన్యూస్. ఒక యాక్షన్ని జనరలైజ్ చేసి చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద సెంటెన్స్ మేకింగ్. సెంటెన్స్ మేకింగ్లోకి వెళ్దాం. ఎవ్రీ ఇంగ్లీష్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్, లేటర్ వర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అని మనం చిన్నప్పటి నుంచి వింటామనే ఉంటాం, రైట్? సో అందులో ఫస్ట్ ఏంటి? సబ్జెక్ట్, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. సో జస్ట్ డూ ఆల్వేస్ రిమెంబర్, ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత వర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే చాలా ఉంటాయి సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ అంటే నౌన్స్, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను క్లాస్ చెప్తున్నాను, నేనే సబ్జెక్ట్,
మీరు వింటున్నారు, మీరు సబ్జెక్ట్. ఆమె డ్యాన్స్ చేస్తుంది అక్కడ, ఆమె సబ్జెక్ట్. అతను రాలేదు, అతను సబ్జెక్ట్. అంటే ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్, రైట్? సో తెలుగులో మనం వినేటప్పుడు కొంచెం త్వరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం ఇప్పుడు మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? విశాఖపట్నం. వెరీ గుడ్. బయట 2 బర్డ్స్ కూర్చొని ఉన్నాయి, ఆ పని చేసేది ఎవరు? 2 బర్డ్స్. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళతోనే సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి. తర్వాత వర్బ్ అనేది తెలుగులో ఎలా ఉంటుంది? తెలుగు చాలా ఈజీ అండి. సో తినటం, రాయటం, చదవటం, కొనటం, మాట్లాడటం, ఇలా ఏ పదం పక్కనైతే టమ్ అనే సౌండ్ సెట్ అవుతుందో దాన్ని మనం వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బోర్డు ఉందనుకోండి, బోర్డు పక్కన టమ్ పెట్టండి, బోర్డు టమ్ అంటావా? నో. కొన్ని కుర్చీ పక్కన టమ్ పెట్టండి, కుర్చీ టమ్ అంటావా? మొబైల్ పక్కన టమ్ పెట్టండి, మొబైల్ టమ్. నో. అంటే వాటిని మనం వర్బ్స్ అన్నాం. సో దేనికైతే మనం టమ్ అనేది యాడ్ చేస్తే సెట్ అవుతుందో దాన్ని మనం వర్బ్స్ అంటాం, రైట్? తినటం, రాయటం, చదవటం, కొనటం, మాట్లాడటం, పాడటం, అలాంటి వాటిని వర్బ్స్ అంటాం. ఓకే, ప్రతి వర్బ్కి మనకి 5 ఫార్మ్స్ ఉంటాయి. జస్ట్ దాని గురించి తెలుసుకున్నాక మనం స్ట్రక్చర్స్లోకి వెళ్దాం, రైట్? సెంటెన్స్ ఫార్మేషన్స్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆడటం అనే వర్బ్ ఉందనుకోండి. సో దానికి ఫస్ట్ ఫామ్ V1 అంటాం. ఆ V1 ఏంటి? ప్లే. ఎగ్జాంపుల్, V1 ఆడటానికి V1, సో ప్లే. గాట్ ఇట్? సో V2 ఏంటి అంటే వర్బ్ 2, ప్లేయిడ్. ఇస్ దట్ క్లియర్? సో V1S ఏంటి? V1S అంటే జస్ట్ ఈ V1కి ఎస్ పెట్టండి చాలు. సో ప్లేస్, రైట్? V4 ఏంటి? V4 అంటే ఈ V1కి జస్ట్ ఐఎన్జి ఫామ్ పెట్టండి. సో ప్లేయింగ్. ఓకే, సో V1, V2, V1S, V4. ఇంకొకటి ఉంటుంది V3. ప్రస్తుతానికి ఇక్కడ మీకు V3తో పని లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్లేయిడ్ అని గుర్తుపెట్టుకోండి. ప్లేయిడ్. ఎప్పుడైతే V2లో ఈడి వచ్చిందో V3 కూడా అదేనండి. ఓకే, ఈడి వస్తే V3 కూడా అదే. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ V1 గుర్తుపెట్టుకొని V2, తర్వాత V3, తర్వాత V4, లాస్ట్లో V1S అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు నాకు. బట్ ప్లేయిడ్, ఈ రెండు నాకు చాలా ఇంపార్టెంట్. ప్లేయిడ్. అండ్ V1S అంటే చివరిలో ఎస్లో యాడ్ చేసేయడమే కాబట్టి సో ఎస్ యాడ్ చేస్తే అయిపోద్ది. V4 అంటే జస్ట్ ఐఎన్జి ఫామ్ యాడ్ చేసేయడమే. సో నాకు V1, V2 ప్రతి వర్బుకి గుర్తుపెట్టుకోవాలి. రాయటం, దానికి వర్బు రైట్, అది V1. V2 రోట్, ఆ రెండు నాకు చాలు ప్రస్తుతానికి. తినటం, ఓకే, ఈట్, దానికి V2 ఏట్. అలాగే శుభ్రం చేయటం, క్లీన్, దానికి V2 క్లీన్డ్. సో చాలా వాటికి ఈడీలు వస్తాయి, V2లో ఈడీలు వస్తాయి. అలా అని అన్నిటికీ ఈడీలు పెట్టకూడదు. ఎగ్జాంపుల్, రావటం, కమ్, దానికి V2 ఏంటంటే కమ్ముడు అనకూడదు, కేమ్. ఇలా మీరు V1, V2 అయినా ఎక్కువ సార్లు మీరు లైక్ కొన్ని వర్బ్స్ నేర్చుకోవాలి అంటున్నాను. V1S అంటే జస్ట్ V1కి ఎస్ పెట్టడమే. V4 అంటే ఐఎన్జి ఫామ్ పెట్టడం, ఇది ఓకే. కానీ V1 వేరు, V2 వేరు, V1 వేరు, V2 వేరు. ఆ రెండు బై హార్ట్ చేయండి. దాని తర్వాత మనం ఏ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది ఈజీగా నేర్చుకోవచ్చు, రైట్? సరే, ప్రస్తుతానికి మన వర్బు ఆడటం. ఆడటానికి V1 ఏంటి? ప్లే. V2 ప్లేయిడ్, V1S ప్లేస్, V4 ప్లేయింగ్, V3 ప్లేయిడ్. లాస్ట్లో ఇంకేముంటుందని చెప్పాను? ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్న నౌన్స్ ఏవైతే ఉన్నాయో పని చేసే వాళ్ళ సబ్జెక్ట్స్, పని చేయకుండా సెంటెన్స్లో మిగతా వాళ్ళందరినీ కూడా ఆబ్జెక్ట్స్ అంటాం, రైట్? ఎగ్జాంపుల్, నేను మీకు క్లాస్ చెప్తున్నాను. ఇక్కడ ఈ సెంటెన్స్లో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. కానీ ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? ఆ చెప్తున్నాను అనే పని ఎవరు చేస్తున్నారు? సో నేను సబ్జెక్ట్. మరి ఈ సెంటెన్స్లో మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఆబ్జెక్ట్ అవుతారు, అంతే తేడా, రైట్? ఆమె యాపిల్ తింటుంది. ఆ తినడం అనే పని ఎవరు చేస్తున్నారు? పని ఎవరైతే చేస్తారో వాళ్ళ సబ్జెక్ట్. యాపిల్ సబ్జెక్టా, ఆమె సబ్జెక్టా? ఎస్,
ఆమె సబ్జెక్ట్. మరి యాపిల్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో అంత సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెంటెన్స్ ఫార్మేషన్స్. ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత వర్బ్, ఆ వర్బ్ ఏ ఫామ్లో ఉంటే ఆ ఫామ్లో పెట్టాలి, తర్వాత మనం ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. నౌ లెట్ మీ స్టార్ట్ విత్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ మనం స్టార్ట్ చేయాలి అంటే కనుక యాజ్ యూజువల్ సబ్జెక్ట్స్ ముందుకు వెళ్తాయి, కాకపోతే ఇక్కడ మనం వర్బ్ ఫామ్ 2A వాడాలి. ఓకేనా, ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అంటే సబ్జెక్ట్ తర్వాత ఈ V2 వాడితే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడాను, నేను 10 minutes ముందు క్రికెట్ ఆడాను అని చెప్పాలనుకోండి, సబ్జెక్ట్ ఎవరు? నేను. సో ఇక్కడికి వెళ్తుంది. మరి ఆడాను అంటే మనం వర్బ్ ఫామ్ ఏం పెట్టాలి? ఇక్కడ ఫార్ములా ఏముంది? వీటిని ఫార్ములాస్ అంటామండి. ఈ ఫార్ములాస్ని బై హార్ట్ చేస్తే చాలు. వర్బులు నేర్చుకుంటాము, ఆ వర్బులు తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సింపుల్ పాస్ట్లో మాట్లాడే వాళ్ళు V2A వాడతారు. యాక్షన్ కంప్లీట్ అయిపోతే V2A మాట్లాడతారు. సో ఫార్ములాస్ నీకు ఒకలాగా, నాకు ఒకలాగా, ఇంకొకరికి ఒకలా ఉండదు. సో సింపుల్ పాస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే, ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతే మనం సబ్జెక్ట్ పెట్టడం, దాని పక్కన V2 పెట్టేయడం అంతే. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? నేను క్రికెట్ ఆడాను. ఐ ప్లేడ్ క్రికెట్. ఐ ప్లేడ్ క్రికెట్. మరి నేనే కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఎవరికైనా అది V2A, రైట్? ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేము క్రికెట్ ఆడాము. వి ప్లేడ్ క్రికెట్. మీరు క్రికెట్ ఆడారు. యూ ప్లేడ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడారు. దే ప్లేడ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడాడు. హీ ప్లేడ్ క్రికెట్. ఆమె క్రికెట్ ఆడింది. షీ ప్లేడ్ క్రికెట్. ఇట్ అంటే ఇక్కడ ఇట్ ప్లేడ్ క్రికెట్. అది క్రికెట్ ఆడింది అంటే సార్ అది క్రికెట్ ఆడదు కదా సార్, వస్తువు క్రికెట్ ఆడదు కదా అంటే ఇట్ అంటే ప్లేస్ కూడా అయి ఉండొచ్చుగా. ఓకే, ఇండియా క్రికెట్ ఆడింది, ఆ ఇండియాకి బదులుగా నేను ఇటు ఆడుకోవచ్చు, రైట్? సో ఇట్ ప్లేడ్ క్రికెట్. ప్రస్తుతానికి అక్కడ ఇండియాని జస్ట్ అబ్జర్వ్ చేయండి. సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, గతంలో ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతే ఆ సబ్జెక్ట్ పెట్టడం, V2 పెట్టడం. మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే ఒక వర్బ్ తీసుకోండి, ఏదో ఒక వర్బ్, దానికి V2 నేర్చుకోండి. ఆ వర్బ్ నేర్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ రావడం అనుకోండి, కమ్ V1, దానికి V2 ఏంటి? కేమ్. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఐ కేమ్, వీ కేమ్, యూ కేమ్, దే కేమ్, హీ కేమ్, షీ కేమ్, ఇట్ కేమ్. ఎవరైనా రావడం కంప్లీట్ అయిపోతే హీ కేమ్ ఎస్టర్డే, నిన్న అతను వచ్చాడు. ఇస్ క్లియర్? వాళ్ళు వచ్చారు, దే కేమ్. సార్ ఇక్కడ సబ్జెక్టు వర్బ్ పెట్టారు సార్, ఆబ్జెక్ట్ లేదు సార్ అంటే అన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదండి. ఓకేనా, సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అంటూ ఉంటారు కదా, సబ్జెక్ట్ పక్కన వర్బ్ కరెక్ట్గా వాడుతున్నామా లేదా అది మాత్రమే చూసుకోవాలి, రైట్? ఐ కేమ్, నేను నిన్న వచ్చాను, లేదా 10 minutes ముందు నేను వచ్చాను, నువ్వు అక్కడ లేవు అంటూ ఉంటాం. ఐ కేమ్. మరి ఇంకెవరెవరు వచ్చారు? హీ కేమ్, అతను వచ్చాడు. ఇంకా వాళ్ళు వచ్చారు, దే కేమ్. ఇంకా ఆమె వచ్చింది, షీ కేమ్, రైట్? మీరు కూడా వచ్చారు కదా మొన్న అంటూ ఉంటాం, యూ కేమ్. అలా ఒక వర్బ్కి V2 తెలిస్తే మీరు కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అన్నీ మాట్లాడవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ V2 అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఈ ఒక్క దగ్గరే ఉంటుంది. సబ్జెక్ట్ పక్కన V2 పెడితే యాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకెక్కడ ఇంగ్లీష్ గ్రామర్లో V2 అనేది రాదు. అండ్ సబ్జెక్ట్ ఇక్కడ ఏదైనా పెట్టుకోండి, ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్, దాని పక్కన V2 మాత్రమే పెట్టాలి. కొన్ని సందర్భాల్లో మనం యాక్షన్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ వజ్ కూడా పెట్టేస్తూ ఉంటాం. ఐ వాజ్ ప్లేడ్, ఐ వాజ్ క్లీన్డ్, లేదా ఐ వాజ్ ఏట్. వజ్ వాడకూడదండి. సబ్జెక్ట్ పక్కన V2 వాడితేనే యాక్షన్ కంప్లీట్ అయినట్టు. మీరు పొరపాటున ఐ వాజ్ ప్లేడ్ అన్నారు అనుకోండి, నన్ను ఆడేశారు, నేను ఆడాను అనే కాదు, నన్ను ఆడారు అని, అది ప్యాసివ్ వాయిస్, మీనింగ్స్ మారిపోతాయి. సో సబ్జెక్ట్ పక్కన V2 మాత్రమే అప్లై చేయండి, మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ పాస్ట్లో ఏదైనా నెగిటివ్ చెప్పాలనుకోండి, నేను క్రికెట్ ఆడాను అంటే బాగానే ఉంది, చాలామంది నిన్న నువ్వేనా క్రికెట్ ఆడావు అంటే సార్ నేను ఆడలేదు సార్ నిన్న అని చెప్పాలనుకోండి, కంప్లీట్ అయిపోతే ఇలా. మరి ఆ పాస్ట్ టైంలో కంప్లీట్ చేయలేదు, నేను ఆ పని నేను చెయ్యలేదు, చేశానంటే V2 వాడతాం, చెయ్యలేదు అంటే ఈ స్ట్రక్చర్ వాడాలండి. డింట్ V1. చాలామంది ఇక్కడ V2 వాడేస్తూ ఉంటారు. V2 అనేది ఓన్లీ పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్లో ఉండదు. సెంటెన్స్ ఎలా వస్తుంది అంటే నేను క్రికెట్ ఆడలేదు, ఐ డింట్ ప్లే.
క్రికెట్. ఐ డింట్ ప్లే క్రికెట్. మేము ఆడలేదు. వీ డింట్ ప్లే క్రికెట్. మీరు ఆడలేదు ఆ రోజు. యూ డింట్ ప్లే క్రికెట్. వాళ్ళు ఆడలేదు. దే డింట్ ప్లే క్రికెట్. సార్ పాస్ట్ కదా సార్, నేను V2 వాడతాను సార్ ఇక్కడ. పాస్ట్ అంటే ప్లేయిడ్ రావాలి కదా, డింట్ ప్లేయిడ్ అనకూడదా? నో, అనకూడదండి. సో ఇంగ్లీష్ని చాలా షార్ట్లైజ్ చేసి వాళ్ళు మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. ఆ స్ట్రక్చర్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే, మన తెలుగు ఎంత కష్టం తెలుసా? ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆడాను. నేను ఆడాను. ఆమె ఆడానువా, ఆమె ఆడిందియా? ఆమె ఆడాను, అతను ఆడాను, వాళ్ళు ఆడాను, మేము ఆడాను అంటాం ఎక్కడైనా? తెలుగు ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఆడాను, ఆమె ఆడింది, అతను ఆడాడు, వాళ్ళు ఆడారు, అలా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు చాలామంది హిందీ మాట్లాడుతూ ఉంటారు. అతను నిన్న వచ్చింది అంటారు. ఆవిడకి అంటే ఎగ్జాక్ట్గా ఏమనాలో తెలియదు, కానీ ఇంగ్లీష్ చాలా ఈజీ. సెంటెన్స్ ఏదైనా సరే యాక్షన్ కంప్లీట్ అయిపోతే సబ్జెక్ట్ పెట్టడం V2, జస్ట్ V2 పెడితే సరిపోతుంది. నెగిటివ్ అయితే జస్ట్ డింట్ V1 పెడితే సరిపోతుంది. అంటే ఆ వర్బ్ 1 వాడితే సరిపోతుంది. ఎవరైనా పర్లేదు. ఇప్పుడు చెప్పండి, తెలుగు కష్టంగా ఉందా, ఇంగ్లీష్ కష్టంగా ఉందా? ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ స్పీక్ అవుట్. Whenever the action completes, just come here and use the structure. If it is positive, just use V2. If it is a negative, just use didn't V1. Now, let's get into another sentence, past continuous. Right? So, past continuous అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాను. అంటే నేను ఒక పని చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సింది స్ట్రక్చర్ పరంగా was V4. అంటే V4 ఉందంటే ING ఫార్మ్స్ వాడాలి. wasn't V4 ఉందంటే అగైన్ వీ హ్యావ్ టు యూస్ ING ఫార్మ్స్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. రెండు స్ట్రక్చర్స్, ఇది ఒక స్ట్రక్చర్ ఉంది, ఇది ఒక స్ట్రక్చర్ ఉంది. ఎప్పుడైనా మీకు ఒక బాక్స్లో రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే ఇందాక మనం చెప్పామే, నేను ఆడాను, ఆమె ఆడింది, అలా మారిపోతుంటాయని. అంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్స్ డివైడ్ అవుతాయి, కాకపోతే అన్నీ ఒక్కొక్క దానికి ఒక స్ట్రక్చర్ లేదు. ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్. ఐ వచ్చిన, ఒక అబ్బాయి వచ్చిన, ఒక అమ్మాయి వచ్చిన, లేదా ఒక వస్తువు కానీ ఒక ప్రదేశం కానీ ఏది వచ్చినా సరే అది ఆ టైంలో పనిచేస్తుంది అనేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడండి. ప్లూరల్స్ ఉంటాయి, వి, యు, దే, అంటే ఒకరికంటే ఎక్కువ. అవి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ వాడండి ఆ టైంలో. ఎగ్జాంపుల్ చూద్దాం. 10 minutes ముందు నేను ఆడుతున్నాను. ఆడానువా, ఆడుతున్నానువా? ఎస్, ఆడుతున్నాను. ఐ ముందు పెట్టేసుకోవాలి సబ్జెక్ట్స్ అని. ఐ వాజ్ ప్లేయింగ్. ఐ వాజ్ ప్లేయింగ్. V4 అంటేనే ING ఫామ్. సో ఐ వాజ్ ప్లేయింగ్ 10 minutes ago. రైట్? ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ 10 minutes ago. రైట్? అతను ఆడుతున్నాడు, హీ వాజ్ ప్లేయింగ్. మరి ఆమె ఆడుతుంది, షీ వాజ్ ప్లేయింగ్. మరి గంట ముందు ఇండియా ఆడుతుంది, ఇండియా వాజ్ ప్లేయింగ్, లేదా ఇట్ వాజ్ ప్లేయింగ్. ఇలా మనం వాడుకోవచ్చు అండి చక్కగా. రైట్? అదే ప్లూరల్ చూద్దాం. గంట ముందు మేము ఆడుతున్నాము అంటే నేను ఒక్కడనే కాదు, నేను మా ఫ్రెండ్స్ అందరూ ఆడుతున్నాం అనమాట. సో వీ వర్ ప్లేయింగ్ అని, వీ వర్ ప్లేయింగ్. రైట్? గంట ముందు మీరు ఆడుతున్నారు, నేను చూసాను ఆ టైంలో మీరు ఆడుతున్నారు కదా అంటాం. ఇక్కడ యూ అనేది ఒక్కడైనా 100 మంది అయినా యూ ఈజ్ అ ప్లూరల్ ఇన్ ఇంగ్లీష్. యూ అనేది ఎప్పుడు సింగులర్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? యూ అంటే సింగులర్, యూ అంటే ప్లూరల్ అంటూ ఉంటారు కదా. సో యూ అనేది ఆల్వేస్ మనం ప్లూరల్ కింద కన్సిడర్ చేద్దాం. యూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. రైట్? నెక్స్ట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో దే వర్ ప్లేయింగ్ క్రికెట్. ఒక 10 minutes ముందు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో జస్ట్ డూ ఆల్వేస్ రిమెంబర్. దానికి నెగిటివ్స్ కూడా కావాలంటే మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆ టైంలో నేను ఆడట్లేదు, ఐ వాజ్ నాట్ ప్లేయింగ్, లేదా ఐ వాజంట్ ప్లేయింగ్ క్రికెట్. ఆ టైంలో వాళ్ళు ఆడట్లేదు, దే వరన్ట్ ప్లేయింగ్ క్రికెట్. ఇలా మనం చక్కగా. సో పాస్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ అవుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఒక వర్బ్ మీకు నచ్చిన అది ఏ యాక్షన్ అయితే ఆ యాక్షన్కి ఇక్కడ ING ఫామ్ పెడితే సరిపోతుంది. ఇక్కడైతే V2, డింట్ V1 ఆ స్ట్రక్చర్స్ పెడితే సరిపోతుంది. సో నౌ లెట్స్ గెట్ ఇంటూ ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు లేదా ఈ మధ్య జరుగుతున్న పనులు. ఓకే, ఇప్పుడు నేను ఆడుతున్నాను అని చెప్పాలనుకోండి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఐ. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. వీఆర్ హ్యావింగ్ 3 స్ట్రక్చర్స్ హియర్. రైట్? ఇందులో 3 స్ట్రక్చర్స్ అంటే మళ్ళీ సబ్జెక్ట్స్ డివైడ్ అయ్యి ఉంటాయని అర్థం. సబ్జెక్ట్స్ డివైడ్ అయితేనే ఇలా వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ యామ్
V4 am not V4 అనేది ఓన్లీ ఐకి మాత్రమే వాడండి. ఈజ్ V4 ఇజింట్ V4 అంటే సింగులర్స్. ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక కంట్రీ కానీ, ఒక ప్రదేశం కానీ, లేదా ఒక వస్తువు కానీ ఏదైనా ఒకటే రావాలి. నెక్స్ట్ ఆర్ V4 ఆర్ఎంట్ V4 ఒకరికంటే ఎక్కువ. వి కానీ, యూ కానీ, దే కానీ, రైట్? ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. ఐ ముందుకు వస్తుంది, యామ్. క్రికెట్ ఆడుతున్నానంటే V4 వాడాలి. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడట్లేదు, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, రైట్? ఇప్పుడు ఆమె క్రికెట్ ఆడుతుంది, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఆమె క్రికెట్ ఆడట్లేదు ఇప్పుడు, షీ ఈజ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్, రైట్? వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడుతున్నాం, వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను ఒక్కడనే, అప్పుడు నేను ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అంటాను. సో ప్రెసెంట్ నేను చేస్తున్న పనికి యామ్, ఈజ్, ఆర్ సబ్జెక్టులు ముందు పెట్టుకుంటే ఇక్కడ ఈజా ఆరా అనేది డిసైడ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్, మమ్మీ ఇప్పుడు ఆడుతుంది, మమ్మీ ఇప్పుడు క్రికెట్ ఆడుతుంది. మనం పిలుస్తాం, డాడీ ఒకసారి బయటికి రా, మమ్మీ క్రికెట్ ఆడుతుంది. ఓకే, ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? సో మామ్ అంటే షీఏ కాబట్టి మామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇస్ ద క్లియర్? మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు. మా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది, రైట్? సో మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే మన నెగిటివ్స్ కూడా వాడుకోవచ్చు. సింపుల్గా జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నవ్ లెట్స్ గెట్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్లోకి వెళ్దాం, రైట్? విల్ V1 ఓంట్ V1 అనే స్ట్రక్చర్ ఉంది. ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు. నేను రేపు క్రికెట్ ఆడతాను, లేదా 10 minutes తర్వాత క్రికెట్ ఆడతాను అంటే చాలా సింపుల్ ఇక్కడ, ఓకేనా? సబ్జెక్ట్ పెట్టండి, విల్ పెట్టండి, తర్వాత వర్బ్ 1. మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో దానికి వర్బ్ 1 వాడండి. ప్రస్తుతానికి మన పని ఆడటం, ఓకే? సో ఐ విల్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతాను. నేను క్రికెట్ ఆడను, ఐ ఓంట్ ప్లే క్రికెట్. నెగిటివ్ అయితే అలా చెప్పండి. ఈ సెకండ్ తర్వాత నేను చేయను ఆ పని, రేపు నేను క్రికెట్ ఆడను, ఐ ఓంట్ ప్లే క్రికెట్. ప్రస్తుతానికి పాజిటివ్ చెప్పండి, నేను క్రికెట్ ఆడతాను, ఎస్ ఐ విల్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడతాం కాసేపట్లో, వీ విల్ ప్లే క్రికెట్. మీరు క్రికెట్ ఆడతారు రేపో ఎల్లుండో, యూ విల్ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే విల్ ప్లే క్రికెట్. ఆమె క్రికెట్ ఆడుతుంది, షీ విల్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడతాడు, లేదా ఇండియా రేపు క్రికెట్ ఆడుతుంది, ఇండియా విల్ ప్లే క్రికెట్. హీ విల్ ప్లే క్రికెట్, షీ విల్ ప్లే క్రికెట్. మీరు ఎప్పుడైతే ఫ్యూచర్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో సబ్జెక్ట్ ఎవరో ఒకరు పెట్టిన తర్వాత విల్, తర్వాత V1 వాడితే సరిపోతుంది. ఐ విల్ ప్లే క్రికెట్, షీ విల్ ప్లే క్రికెట్, దే విల్ ప్లే క్రికెట్, హీ విల్ ప్లే క్రికెట్, ఇండియా విల్ ప్లే క్రికెట్, ఇండియా విల్ ప్లే క్రికెట్ విత్ పాకిస్తాన్ టుమారో. అలా సెంటెన్సెస్ చక్కగా మేక్ చేసుకోవచ్చు. లేదు దాన్ని ఖచ్చితంగా అని చెప్పాలనుకోండి, ఈ స్ట్రక్చర్ వాడదాం. సబ్జెక్ట్ ముందు పెట్టేసిన తర్వాత విల్ తర్వాత ఇక్కడ బి ఉంది చూడండి, విల్ బి తర్వాత V4 వాడడం. ఇక్కడ విల్ అని ఒకటే గుర్తుపెట్టుకోకూడదు, ఫ్యూచర్ కండిషన్స్లో విల్ బి గుర్తుపెట్టుకోండి. విల్ బి ప్లస్ V4. నేను రేపు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాను, లేదా కాసేపట్లో నేను ఖచ్చితంగా క్రికెట్ ఆడతాను, ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. లేదా ఈరోజు నేను 5 o'clock ఈవినింగ్ 5 o'clock నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అని కూడా చెప్పొచ్చు. ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. ఫ్యూచర్లో ఒక పని కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఓకే? ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, షీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఇండియా విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, రైట్? సో నెగిటివ్ చెప్పాలి అంటే విల్ బీ కాస్త ఓన్ బీ అవుతుంది, ఓన్ బీ. దాన్ని విల్ నాట్ బీ అని కూడా అంటారు. సరే, ప్రస్తుతానికి ఓన్ బీ, షీ ఓన్ బీ ప్లేయింగ్ క్రికెట్, షీ ఓన్ బీ ప్లేయింగ్ క్రికెట్ అని చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. ఇస్ ద క్లియర్? నౌ ద లాస్ట్ వన్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఒక టెన్స్ తెలిస్తే చాలు మీకు, ఎందుకంటే బయట యూట్యూబ్లో కానీ బుక్స్లో కానీ ఎగ్జాంపుల్స్ ఇచ్చేది ఇక్కడ నుండి ఇస్తారు. సింపుల్ ప్రెజెంట్లో ఇస్తారు, దాన్ని పాస్ట్లో ఎలా మారుస్తాం, దాన్ని ఫ్యూచర్లో ఎలా మారుస్తాం అని చెప్తా ఉంటారు, ఓకేనా? ఇక్కడ వీ హ్యావ్ 2 స్ట్రక్చర్స్. ఫస్ట్ స్ట్రక్చర్ V1 నెగిటివ్ డోంట్ V1 ఉంది, V1 is డజన్ V1 ఉంది. అంటే whenever you have 2 structures in a particular box, ఒక బాక్స్లో మీకు 2 స్ట్రక్చర్లు ఉన్నాయంటే సబ్జెక్ట్స్ డివైడ్ అయ్యి ఉంటాయి, చూసుకోమని చెప్పారు, రైట్? ఇక్కడ మనకు ఐ వి యు దే, ఐ కానీ లేదా వి యు దే ప్లూరల్స్ సబ్జెక్ట్స్ ఏ వచ్చినా సరే దానికి ఈ ఫార్ములా వాడాలి. పాజిటివ్ అయితే V1, నెగిటివ్ అయితే డోంట్ V1. సింగులర్ సబ్జెక్ట్స్కి అయితే V1s వాడదాం, పాజిటివ్ V1s, నెగిటివ్ అయితే డజన్ V1. ఎగ్జాంపుల్, నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాలనుకో ఈ బాక్స్లో, అంటే జనరలైజ్ చేసి చెప్తాం, నేను క్రికెట్ ఆడతాను నార్మల్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, నేను రేపు క్రికెట్ ఆడతాను, ఎల్లుండి క్రికెట్ ఆడతాను, టైం మెన్షన్ చేయట్లేదు కదా, నేను క్రికెట్ ఆడతాను. అప్పుడు ఐ ప్లే క్రికెట్.
ఐ ప్లే క్రికెట్, రైట్. మరి మేము క్రికెట్ ఆడతాం, వి ప్లే క్రికెట్. మీరు క్రికెట్ ఆడతారు, యూ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్. అంటే నార్మల్గా నేను క్రికెట్ ఆడతానండి, అతను క్రికెట్ ఆడతాడండి, వాళ్ళు క్రికెట్ ఆడతారండి అని చెప్తూ ఉంటాం కదా. సో అలా. మరి అతను క్రికెట్ ఆడతాడు, హీ షీ ఇట్, ఒక అబ్బాయి గురించి కానీ, ఒక అమ్మాయి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ ఏదైనా ఈ బాక్స్లో జనరలైజ్ చేయాలి అంటే V1S వాడండి. ఓకే, ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాటిలో వీటిలో కన్ఫ్యూజ్ అయ్యేదే ఇక్కడ, రైట్. ఇక్కడ V1S ఎందుకు వాడాలి? సో V1S ఇస్ నథింగ్ బట్ సింగులర్స్ వస్తే అదొక ఫార్ములా, వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ చేసి మనకి ఇచ్చారు కాబట్టి ఆ ఫార్ములాని అలా వాడటమే. ఓకేనా. సో అతను క్రికెట్ ఆడతాడు, హీ ప్లేస్ క్రికెట్. అతను క్రికెట్ ఆమె క్రికెట్ ఆడుతుంది, షీ ప్లేస్ క్రికెట్. ఇండియా క్రికెట్ ఆడుతుంది, ఇండియా ప్లేస్ క్రికెట్. పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంది, పాకిస్తాన్ ప్లేస్ క్రికెట్. ఆస్ట్రేలియా క్రికెట్ ఆడుతుంది, ఆస్ట్రేలియా ప్లేస్ క్రికెట్. ఓకే. లేదా అమెరికా క్రికెట్ ఆడదు, నెగిటివ్ చెప్పాలనుకోండి, అమెరికా డజన్ ప్లే క్రికెట్, అమెరికా డజన్ ప్లే క్రికెట్. ఇస్ క్లియర్? నేను క్రికెట్ ఆడను, ఐ డోంట్ ప్లే క్రికెట్. నా గురించి నేను నెగిటివ్గా చెప్పుకుంటాను, నేను క్రికెట్ ఆడనండి, ఐ డోంట్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడము, వి డోంట్ ప్లే క్రికెట్. అంటే ఐ, వి, యూ, దేకి పాజిటివ్స్ వస్తే V1 వాడండి, నెగిటివ్ చెప్పాలనుకుంటే డోంట్ V1 వాడండి, రైట్. హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్తో జనరల్ టెన్స్లో, సింపుల్ టెన్స్లో మాట్లాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలి అనుకుంటే V1S వాడండి పాజిటివ్కి, నెగిటివ్కి డజన్ V1 వాడండి. ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. మా నాన్నగారు క్రికెట్ ఆడతారు, మై ఫాదర్ ప్లేస్ క్రికెట్. మా మదర్ క్రికెట్ ఆడతారు, మై మదర్ ప్లేస్ క్రికెట్, రైట్. మా తమ్ముడు క్రికెట్ ఆడతాడు, మై బ్రదర్ ప్లేస్ క్రికెట్. మా సిస్టర్ క్రికెట్ ఆడుతుంది, మా సిస్టర్ ప్లేస్ క్రికెట్. మేము క్రికెట్ ఆడతాం, మేమందరు క్రికెట్ ఆడతాం అనమాట. సో వీ ప్లే క్రికెట్, రైట్. వాళ్ళు, అదిగో వాళ్ళు ఎదురుగా ఉన్నారు కదా, ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్. ఇస్ ద క్లియర్? ఇలా మనం మాట్లాడచ్చు. నెగిటివ్ కూడా, నేను క్రికెట్ ఆడను, ఐ డోంట్ ప్లే క్రికెట్. ఆమె క్రికెట్ ఆడదు, షీ డజన్ ప్లే క్రికెట్. మా మదర్ క్రికెట్ ఆడరు, మై మదర్ డజన్ ప్లే క్రికెట్. ఒక వర్బ్ గురించే నేను మాట్లాడాను అనుకోకండి, మన ఎన్ని వర్బులు వస్తే అన్ని వర్బులు మనం నేర్చుకొని ఇవే ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ ఇవే. వర్బులు మన ఇష్టం, వర్బ్స్ ఆర్ అన్లిమిటెడ్. తినడం, రాయడం, చదవడం, కొనడం, మాట్లాడడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపేయడం, చచ్చిపోవడం, ఎన్ని వర్బులైనా ఉంటాయి. ఇంగ్లీష్లో మాట్లాడేద్దాం, మాట్లాడటం కూడా ఒక వర్బే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇస్ క్లియర్? మాట్లాడాన్ని ఏమంటారు? స్పీక్. వెరీ గుడ్. మరి ఒకసారి ఇక్కడ అప్లై చేద్దామా? స్పీక్ అనేది V1, దానికి V2 ఏంటి? స్పోక్. ప్రస్తుతానికి మనం అటు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఇక్కడ ఉన్న వర్బులు ఏంటంటే ఒక ఫార్ములా, V1 ఉంది, ఇక్కడ V1 ఉంది, V1 ఉంది, V1S ఉంది. V1S అంటే మనకు తెలుసు కదా, స్పీక్స్. మరి మనకి ఇక్కడ ఈ టెన్స్ అప్లై చేయాలంటే మనకు కావాల్సింది V1 తెలిస్తే చాలు. V1S అంటే V1S, జస్ట్ ఎస్ పెట్టేస్తాం. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నార్మల్గా, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, షీ స్పీక్స్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు, హీ స్పీక్స్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడతాం, వి స్పీక్ ఇంగ్లీష్, రైట్. మరి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, దే స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్, రైట్. అలా మనం పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్పుకోవచ్చు, నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్పుకోవచ్చు. ఇదే స్పీక్ అనే వర్బ్ని మీరు సింపుల్ పాస్ట్లో అప్లై చేయండి. ఓకే, సో సింపుల్ పాస్ట్లో అప్లై చేద్దాము ఒకసారి. V2, స్పీక్కి V2 ఏంటి? స్పోక్. ఐ స్పోక్. ఇస్ క్లియర్? నెగిటివ్ చెప్పాలంటే ఐ డింట్ స్పీక్. ఆర్ పాటను కూడా మర్చిపోకండి. సో డింట్ పక్కన V1 రావాలి. అది వాళ్ళు మనకిచ్చిన ఫార్ములా, మనం ఓన్గా క్రియేట్ చేసుకుందాం అంటే బాగోదు. ఓకే, సో ఐ డింట్ స్పీక్, యూ డింట్ స్పీక్, దే డింట్ స్పీక్ ఇంగ్లీష్. గతంలో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేదు, ఆ రోజు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఆ రోజు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు ఇంగ్లీష్లో సార్ నన్ను మాట్లాడమంటే ఐ స్పోక్ ఇంగ్లీష్. ఇస్ ద క్లియర్? అంత చక్కగా మాట్లాడతాం మనం.
లేదా ఫ్యూచర్లో భవిష్యత్తులో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, సో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. వన్ డే ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, అంతే. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. ఇస్ దట్ క్లియర్? లేదా ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ విల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్, అంతే. సో కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీలైనంత వరకు కంటెంట్ని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అ న్యూ కంటెంట్. సో టేక్ కేర్.